హలో ఫ్రెండ్స్. ఒక పల్లెటూరు అతను ఏదో పని మీద టౌన్‌కి వెళ్ళాడంట. అయితే ఆకలేస్తుందని మధ్యాహ్నం ఒక హోటల్‌లోకి వెళ్ళాడంట. అయితే అది నాన్ వెజ్ హోటల్ అంట. సో, అక్కడ హోటల్‌లో కూర్చోండంగా ఒకతను వచ్చి "ఏం కావాలి సార్ మీకు" అని అడిగాడంట. అయితే అతను "నాకు భోజనం కావాలి తినడానికి" అని అంట. "సరే సార్, భోజనంలోకి మీరు కోడికూర తింటారా? పొట్టేలు కూర తింటారా?" అని అడిగాడంట. "నాకు కోడికూర కావాలి" అన్నాడంట. "సార్, కోడికూరలో ఏ కూర కావాలి" అని అడిగాడంట అతను. అడిగితే "నాకు నాటుకోడి కూర కావాలి" అన్నాడంట. ఇతను వచ్చేసి "సరే సార్, తీసుకొని వస్తానని" వెళ్తుండగా "ఒక్క నిమిషం ఆగు" అన్నాడంట. "చెప్పండి సార్" అని అడిగాడంట. ఆగిన తర్వాత ఇట్లా అంటున్నాడంట, "మీరు నాటుకోడి ఎర్రదా? కర్రదా?" అని అడిగాడంట. "సార్, మా కోడి కర్రెదే సార్" అన్నాడంట. "అయితే మీ కోడి గింజలు తిని పెరిగిందా? లేకపోతే ఇంకేమైనా తిరిగి పెరిగిందా?" అని అడిగాడంట. "సార్, మా కోడి గింజలు తినే పెరిగింది సార్" అన్నాడంట. "గింజలు తిన్న కోడి ఏ ఏ గింజలు తినింది చెప్పు ఒకసారి" అన్నాడంట. "సార్, రాగులు, సొద్దలు తిని పెరిగింది సార్ మా కోడి" అని చెప్పాడంట. "రాగులు ఎప్పుడు తినింది? సొద్దలు ఎప్పుడు తినింది?" అని అడిగాడంట ఆయన. అడిగితే "రాగులు రాత్రి తినింది, సొద్దలు సూర్యోదయం తర్వాత తినింది సార్" అనంట. "మరి మధ్యాహ్నానికి ఏం తినింది" అని అడిగాడంట. "సార్, మధ్యాహ్నానికి ఆ కోడి ఏం తినలేదు సార్, దాన్నే కోసి మీకు వండి తీసుకొని వస్తున్నాను, ఇప్పుడు మీరు తింటారు దాన్ని" అన్నాడు.